నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జీఎస్టీ అనుబంధ బిల్లులకు లోక్సభ ఆమోదముద్ర సుదీర్ఘంగా కొనసాగిన చర్చ ద్రవ్యోల్బణం పెరగబోదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణ జీఎస్టీపై లోక్సభలో వాడివేడి చర్చ కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టిన ఆర్థిక మంత్రి రాష్ట్రాలకు పరిహారం కోసం 5 ఏళ్లు సెస్ విధిస్తామని వెల్లడి ఏపీ రాజధానిలో 7 రహదారుల నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రకటన అమరావతికి పునర్వైభవం తెస్తామన్న సీఎం ప్రాజెక్టులతో తూర్పు గోదావరి కంటే మిన్నగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఘనంగా ఉగాది వేడుకలు తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు సంస్కృతిని కాపాడుకుందామని పిలుపు జనహితలో సంప్రదాయబద్దంగా తెలుగు సంవత్సరాది వేడుకలు తెలంగాణ మరింత అభివృద్ది సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష ఏప్రిల్ 1 నుంచి BS3 వాహనాల విక్రయం రిజిస్ట్రేషన్లపై సుప్రీం నిషేధం వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజా శ్రేయస్సే ముఖ్యమని స్పష్టీకరణ ఒకే దేశం ఒకే పన్ను విధానంతో ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ అనుబంధ బిల్లులను లోక్సభ ఆమోదించింది మొత్తం 4 జీఎస్టీ అనుబంధ బిల్లుల్ని లోక్సభ ఆమోదించింది బిల్లులో కాంగ్రెస్ పెట్టిన సవరణలు వీగిపోయాయి ఫలితంగా జులై 1 నుంచి జీఎస్టీ అమలు చేయాలన్న కేంద్రం లక్ష్యం మేరకు మరో అడుగు పడింది రాజ్యసభలోనూ జీఎస్టీ బిల్లుల్ని ఆమోదించాల్సి ఉంది ఆ తర్వాత రాష్ట్రాలు కూడా రాష్ట్రాల జీఎస్టీ బిల్లుల్ని అసెంబ్లీలో ఆమోదిస్తే పన్ను అమలుకు మార్గం సుగమం అవుతుంది లోక్సభలో బిల్లు ఆమోదం సందర్భంగా ప్రతిపక్ష సభ్యుల అనుమానాలు సందేహాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నివృత్తి చేసే ప్రయత్నం చేశారు This bill, once it becomes an act and is implemented, has a significant impact on the taxation methodology of India. The system that we initially adopted is a system which we are now trying to restructure. In our system that exists as of today, there are multiple indirect taxes. We can keep the direct tax, income tax, and a custom duty which deals with flow of goods into the country out of this. But other than these two taxes, there are several multiple taxes. There is no free flow of goods and services in the country. వస్తు సేవల పన్ను అమల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలపై వీరప్ప మొయిలీ లేవనెత్తిన సందేహాలకు జైట్లీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు The Constitution of India clearly divided the power between the center and the states. That either the center exercises the power or the state exercises the power. In division of power, there was no grey area. The GST idea actually created the grey area. And the grey area is that you will have a tax which will be jointly imposed by the center and the states. It will be one tax. The center and the states will all merge their taxes into that one tax. So when Mr. Moily raises the question, what happens to entry tax, what happens to purchase tax, have no illusions, they will all go. He said, let us jointly administer this tax in the larger interest of the country. అంతకుముందు జీఎస్టీ బిల్లులపై సభలో వాడివేడి చర్చ సుదీర్ఘంగా జరిగింది సభలో చర్చను ప్రారంభించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీ వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు జీఎస్టీని ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉండే విప్లవాత్మక సంస్కరణగా అభివర్ణించారు పన్ను రేటును 5, 12, 18, 28% ప్రతిపాదించినట్లు తెలిపారు ఏ వస్తువును ఏ పన్ను శ్రేణి పరిధిలోకి చేర్చాలనే ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుందన్నారు Article 279A
के माध्यम से जीएसटी काउंसिल बनाई गई। द गुड्स एंड सर्विसेज टैक्स काउंसिल शैल मेक रिकमेंडेशंस टू द यूनियन एंड टू द स्टेट्स। अभी जो व्यवस्था अभी तक हुई है उस व्यवस्था के दौरान ये पांचों कानून तैयार हो चुके हैं। जो रूल्स बनने हैं, कई रूल्स तैयार हो चुके हैं। बकाया रूल्स 31 तारीख को तैयार होंगे। और एक ब्रॉड प्रिंसिपल काउंसिल ने तय किया कि काम का बंटवारा राज्य और केंद्रों के बीच में कैसा होगा, उसके ऊपर सर्वसम्मति हो चुकी है। और इसके अतिरिक्त कि किस कमोडिटी को किस टैक्स ब्रैकेट में फिट करना है, ये एक प्रक्रिया अगले महीने से शुरू हो जाएगी। కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లులోని కొన్ని అంశాలు రాజ్యాంగ స్ఫూర్తి, భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉన్నాయని కాంగ్రెస్ సభ్యుడు వీరప్ప మొయిలీ విమర్శించారు. బిల్లు రూపకల్పనలో ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. ఒక దేశం ఒక పన్ను అనే లక్ష్యంతో రూపొందించిన జీఎస్టీ బిల్లులో రకరకాల పన్నులు వేసేలా అవకాశం కల్పించడం వల్ల దాని లక్ష్యమే అనుమానాలకు తావిస్తోందన్నారు. అత్యంత సాధారణంగా కనిపిస్తున్న జీఎస్టీ బిల్లుతో ఆశించిన ఫలితాలు లభించడం కష్టమేనని వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. Ultimately, who is the loser in delaying it? It is the people of this country. They have lost this money, 83,890 crores, maybe 1.5 lakh crores as on today. Annual basis. It is annual basis. And just imagine the loss to the country, to the people. Who is to make out that loss to this country, which is done to the people of this country? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, చిట్ ఫండ్ సంస్థలు ఒకే విధమైన వ్యాపారం చేస్తున్నా పన్ను విధించే అంశంలో వీటిని వేర్వేరుగా చూడటం సరికాదని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. సేవా పన్ను నుంచి చిట్ ఫండ్ సంస్థలను మినహాయించాలని లేదా తక్కువ శ్రేణి పన్ను పరిధిలో ఉంచాలని అఖిల భారత చిట్ ఫండ్ సంస్థల తరపున కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని జయదేవ్ కోరారు. Taxation, there is a discrimination between NBFCs and chit fund companies. For example, while 90% of earning of NBFCs is exempted from tax, whereas only 30% of chit fund commissions is exempted from service tax. Now chit funds attract 15% service tax and it is going up to 18% under the GST. So the All India Association of Chit Funds have been requesting for exempting them from service tax or keeping them at 4% slab is genuine, and hence I request the Honourable Finance Minister to consider their demand favourably. ఆర్థిక బిల్లు 2017 విషయంలో కేంద్రానికి రాజ్యసభలో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన 5 సవరణలు రాజ్యసభ ఆమోదం పొందాయి. ఇందులో 3 సవరణలను కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ప్రతిపాదించగా మరో 2 సవరణలను సిపిఎం సభ్యుడు సీతారాం ఏచూరి ప్రవేశపెట్టారు. 27 నుంచి 34 ఓట్ల భారీ ఆధిక్యంతో ఈ 5 సవరణలను సభ ఆమోదించింది. ఈ ఓటింగ్ జరిగే ముందు 10 మంది సభ్యుల గల తృణమూల్ కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. 245 మంది సభ్యులు గల రాజ్యసభలో ఎన్డీఏకి 74 మంది మాత్రమే సభ్యులు ఉండటంతో విపక్షాలు పైచేయి సాధించగలిగాయి. ఐటీ దాడుల సందర్భంగా ఆదాయ పన్ను శాఖ కమిషనర్కు ఉండే అధికారాలు అసిస్టెంట్ కమిషనర్కు ఇవ్వడానికి వ్యతిరేకంగా దిగ్విజయ్ సవరణ ప్రతిపాదించారు. ఐటీ శాఖలో అవినీతి ఉన్నందున జూనియర్ స్థాయి అధికారికి కమిషనర్కు ఉన్న అధికారాలు ఇవ్వడం సరికాదని దిగ్విజయ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నిధుల సమీకరణకు సంబంధించి సీతారాం ఏచూరి 2 సవరణలు ప్రతిపాదించారు. దేశానికే తలమానికంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో తలపెట్టిన 7 ప్రధాన రహదారులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు సప్త మార్గాలు రాజధానికి వడ్డానాల్లా భాసిస్తాయన్నారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముఖ్య ఘట్టానికి పునాది పడింది. రాజధానిలో నిర్మించనున్న 7 ప్రధాన రహదారులకు మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తూర్పు పడమరగా 3 రోడ్లు, ఉత్తర దక్షిణ దిశలో 4 రోడ్లు నిర్మించనున్నారు. ఈ 8గా పిలిచే 13.6 కిలోమీటర్ల కృష్ణాయపాలెం నక్కెళ్లు రోడ్డును 221 కోట్లతో, N9గా పిలిచే 13 కిలోమీటర్ల మార్గాన్ని ఉద్దండరాయనిపాలెం నిడమర్రు మధ్య 197 కోట్లతో చేపడతారు. ఈ 14 పేరుతో
కోట్లతో మంగళగిరి నీరుకొండ మధ్య 74 కోట్లతో 7.3 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తారు. ఈ 10 పేరుతో 105 కోట్లతో 7.8 కిలోమీటర్ల పెనమాక ఐనవోలు మార్గాన్ని, N4 పేరుతో 116 కోట్లతో వెంకటపాలెం నబలూరు మధ్య 7.17 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తారు. N14 పేరుతో బోరుపాలెం శాఖమూరు మధ్య 8.27 కిలోమీటర్ల రోడ్డును 120 కోట్లతో నిర్మిస్తారు. N16 పేరుతో అబ్బురాజుపాలెం నక్కెళ్లు మధ్య 102 కోట్లతో 8.77 కిలోమీటర్ల రహదారి నిర్మిస్తారు. మొత్తం 1051 కోట్లతో 67.5 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరగనుంది. ఒకప్పుడు దేశ రాజధానిగా వెలుగొందిన అమరావతిని మళ్లీ ఆ స్థాయిలో నిలబెడతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంద్రధనస్సులోని సప్తవర్ణాల్లా 7 ప్రధాన రహదారులు అమరావతిలో వెలుగొందుతాయన్నారు. ఉగాది 7 రోడ్లకు ఫౌండేషన్ వేశాం. మళ్లీ రాబోయే ఉగాది నాటికి 7 రోడ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ రోడ్లు చూసిన తర్వాత భవిష్యత్తులో అమరావతి ఏ విధంగా ఉండబోతుందో మీకు కూడా అవగాహన వస్తుంది. కొంతమంది ఏదో మాట్లాడారు. మొన్నే ట్రాన్సిట్ సెక్రటరియట్ వచ్చింది, అసెంబ్లీ వచ్చింది. ఇప్పుడు ఆ మాట్లాడిన నాయకులకు కళ్ళు తిరిగిపోయినాయి, మాటలు పడిపోయినాయి. అందుకే మళ్లీ అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలి. ఏ మంచైనా సరే ఎవరు అడ్డుపడినా ఆ మంచిని చేయాలి. అమరావతిని హరిత నీలి నగరంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. అమరావతి నగరం ఒక గ్రీన్ సిటీగా ఉంటుంది, బ్లూ సిటీగా ఉంటుంది, ఒక ఆహ్లాదకరమైన సిటీగా తయారు చేస్తామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు మనం అందరం కూడా అభినందించాలి. రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేశారు. దీనికి ఒక చరిత్ర ఉంది. అమరావతి పేరు సబబుగా ఉంటుంది. ఇదంతా వారసత్వం ఉందని ఒక రీసెర్చ్ పేపర్ నాకు పంపించారు. పేరు వినంగానే అమరావతి చాలా బాగుంది, మధురంగా ఉంది, ఈ పేరే బాగుంటుందని నేను కూడా నిర్ణయించుకుని కేబినెట్ తీసుకెళ్లాం, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేశాం. మొట్టమొదటిసారిగా 100% పేరుకు ఆమోదం వచ్చింది ఈ అమరావతికి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 7 రహదారుల నిర్మాణం పూర్తయితే అమరావతిలో అభివృద్ధి మొదలవుతుందన్న సీఎం రాజధాని స్ఫూర్తిని అర్థం చేసుకుని భూములు ఇవ్వని మిగతా రైతులు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వలసల జిల్లా పాలమూరును తూర్పు గోదావరి జిల్లాకు ధీటుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్ కు వచ్చిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పాలమూరు నీటి వనరులు, ప్రాజెక్టుల పునరాకృతిపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాలను సమృద్దిగా అందించేందుకే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టినట్టు తెలిపారు. ఏపీ సర్కార్ కొర్రీలు పెట్టినప్పటికీ అత్యున్నత మండలిలో అనుమానాలు నివృత్తి చేశామని స్పష్టం చేశారు. జూరాల వద్ద 8 టీఎంసీల నీరు మాత్రమే తీసుకునే అవకాశం ఉందని, శ్రీశైలం వద్ద 100 టీఎంసీల లభ్యత ఉందని చెప్పారు. డిండి ఎత్తిపోతల పథకం త్వరలో పూర్తవుతుందన్న ఆయన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ పూర్తికి ప్రాధాన్యమిచ్చి గతేడాది నీరిచ్చామన్నారు. రాజోలి బండ ఆయకట్టు స్థిరీకరణకు ప్రతిపాదించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. పాత కొత్త ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను తూర్పు గోదావరికి ధీటుగా తయారు చేస్తామని చెప్పారు. నేత కార్మికులు ఎక్కువగా ఉన్న గద్వాల్లో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి కలిసి రావాలని కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 1 నుంచి BS4 ఉద్గారాల ప్రమాణాలు లేని వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్ నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో BS3 ఉద్గార ప్రమాణాల స్థాయి వాహనాలు ఉత్పత్తి అవుతుండగా అంతకంటే తక్కువ హానికర ఉద్గారాలను వెలువరించే BS4 ఉద్గార ప్రమాణాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వాహన తయారీ సంస్థల వ్యాపార ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 1 నుంచి BS3 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా తమ వద్ద 8,20,000 BS3 వాహనాలున్నాయని, వాటి విక్రయానికి అనుమతివ్వాలంటూ ఆటోమొబైల్ సంస్థలు దాఖలు చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఏప్రిల్ 1 నుంచి BS4 ప్రమాణాలు అమల్లోకి వస్తాయని తెలిసి కూడా కంపెనీలు ఉదాసీన వైఖరి ప్రదర్శించాయని సుప్రీం పేర్కొంది. సాంకేతికతను అభివృద్ధి పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ జానపద, గ్రామీణ సాంస్కృతిక అకాడమీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన తెలుగు భాషాభివృద్ధి అమలుకు తెలుగు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆ అంటే అమరావతి గుర్తుకు వచ్చేలా రాజధానిని నిర్మిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగు సంవత్సరాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉగాది వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన వివిధ కళారూపాలను, ప్రదర్శనలను తిలకించారు. ఉగాది పచ్చడిని సేవించారు. చంద్రుని ప్రభావంతో ఈసారి వర్షాలు పడకున్నా పంటలు బాగా పండుతాయని, కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగ్గా ఉంటాయని పంచాంగకర్త వేదాంతం రాజగోపాలాచారి స్పష్టం చేశారు. ఈసారి పంటలు బాగా పండుతాయని పంచాంగంలో ఉన్నందున ఆయా రంగాల్లో కృషి చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే ధీటైన రాజధానిగా అమరావతిని నిర్మించి అక్షర క్రమంలోనూ అగ్రభాగాన నిలబెడతామని స్పష్టం చేశారు. సుసంపన్నమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడదామని చంద్రబాబు సూచించారు. బ్రహ్మాండమైన భవిష్యత్తు కోసం ఒక స్వర్ణ యుగానికి ఈ సంవత్సరం మనం నాంది పలికే పరిస్థితి రావాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం. పూర్తి అధికారాలు ఇస్తాం. కూచిపూడి నాట్యారామం కూడా ఇక్కడనే కూచిపూడి గ్రామంలో ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 కోట్లు ఇస్తానని చెప్పాం, ఇస్తాం. ఈ సంవత్సరం 1000 స్కూల్స్ లో 50,000 మందికి కూచిపూడి నేర్పించడానికి గురువులను కూడా నియమించి పూర్తిగా దీనికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. జానపద గ్రామీణ సాంకేతిక అకాడమీ కూడా తీసుకొస్తాం. ఈ అకాడమీల ద్వారా పెద్ద ఎత్తున మళ్లీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటాం. ఉగాది సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కళారత్న హంస, ఉగాది పురస్కారాలను అందించింది. నదులు అనుసంధానించిన ఏకైక మగాడు చంద్రబాబేనన్న సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆయనకో బహుమతి ఇస్తానంటూ సీఎంను ముద్దాడారు. భారతదేశంలో నదులు అనుసంధానం చేసిన ఏకైక మగాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నాకు అన్నయ్య అయినా నాకు ప్రేమగా ఎప్పటి నుంచో ఒక ఆయనకి కానుక ఇవ్వాలని కోరిక. ఆ కానుక మీ అందరి సమక్షంలో ఇప్పుడు ఇచ్చేస్తాను. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం శ్రీ హేవళంబి సంవత్సరంలోనూ మరింత ప్రగతి పథంలో సాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. జనహితలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన మంచి వర్షాలు, పంటలతో అందరూ సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. వరంగల్లోని 1000 స్తంభాల ఆలయం, భద్రకాళి అమ్మవారి గుడి సహా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీల కార్యాలయాల్లోనూ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉగాది వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయాల భవన సముదాయం జనహితలో నిర్వహించింది. సీఎం కేసీఆర్ కు పూర్ణ కుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికిన పండితులు వేడుకలను ప్రారంభించారు. తెలంగాణకు ఈ ఏడాది మంచి జరుగుతుందని, విద్యుత్తు, నీరు సమృద్ధిగా లభిస్తాయని పంచాంగ శ్రవణం చేసిన శృంగేరి పీఠానికి చెందిన వేద పండితులు బాచంపల్లి సంతోష్ వివరించారు. సాఫ్ట్వేర్ రంగంలో స్తబ్దత ఉంటుందని, కుంభకోణాలు, నకిలీ ఔషధాలు పుట్టుకొస్తాయన్న పంచాంగకర్త హోంశాఖను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో తెలంగాణకు మంచి జరగాలని అభిలషించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దైవకృప కూడా రాష్ట్రంపై బాగానే ఉందన్నారు. హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారికి మాత్రం కొంచెం ఇబ్బందులు ఏం చెప్పినారు. మరి నాయన గారు కొంచెం జాగ్రత్తలు తీసుకునేటువంటి అవసరం ఉంటుంది. మనందరికీ రక్షణ కలిగించేవారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తేల్చినటువంటి లెక్కల ప్రకారం గానీ, మన స్వంత లెక్కల ప్రకారం గానీ మనం 21% గ్రోత్ తో ఉన్నాం. ఇండియాలో నంబర్ 1 పొజిషన్ లో మనం ఉన్నాం. మరింత ఉత్సాహంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈరోజు శాస్త్రి గారు, సిద్ధాంతి గారు చెప్పారు. మనందరికి చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ సువృష్టి కలిగి మంచి పంటలు పండి అందరూ కూడా సుఖంతో, శాంతితో పరిడవిల్లాలని, ఈ హేవిలంబి మనకు అన్ని రకాల సంతోషాలు సమకూర్చాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను విరమిస్తా ఉన్నాను. ఉగాది సందర్భంగా పలువురు వేద పండితులు, ఆలయాల అర్చకులను ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానించారు. వచ్చే నెల 5న భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామ కళ్యాణానికి దేవస్థాన అధికారులు, వేద పండితులు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు అభిలషించారు. హేవళంబి నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్లో ఇరు రాష్ట్రాల అధికారులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమానికి వెంకయ్య హాజరయ్యారు. ఉగాది రోజున తెలుగు రాష్ట్రాల్లో లేనన్న లోటు తీరిందని వెంకయ్యనాయుడు అన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని,
మన పండగలు, మన పబ్బాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన వారసత్వాలు వీటన్నిటిని ఇలాగే కొనసాగించుకుంటూ ముందుకు వెళ్లాలని, తెలుగు వాళ్ళం ఎక్కడ ఉన్నా అందరం ఒకటే అనే సందేశాన్ని కూడా మనం ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఆంధ్ర భవన్ మరియు తెలంగాణ భవన్ అధికారులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యశాలల స్థాయిలో 65 పడకల ఐసీయూ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ల్యాబ్ కు అదనంగా అత్యంత అధునాతన సౌకర్యాలతో మరో ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇవాళ ఆసుపత్రిలో పర్యటించిన ఆయన ఏర్పాట్లపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం కోసం కొత్త విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ఆయన ఆసుపత్రిలో అదనపు భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు అమర్చుతున్నట్లు వివరించారు. అనంతరం గాంధీ ఆసుపత్రి ఆర్ఎంఓ సరస్వతిని వైద్య విద్యాశాఖ సంచాలకులకు సరెండర్ చేస్తూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ 36వ వ్యవస్థాపక దినోత్సవాన్ని తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యకర్తలు నివాళులర్పించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఎంతో కాలంగా పార్టీకి సేవ చేస్తున్న కార్యకర్తలను సత్కరించారు. పేదల అభ్యున్నతికి తెలుగుదేశం నిరంతరం పోరాడుతుందని ఆయన చెప్పారు. అయితే ఎప్పుడు కూడా నేను పేదారు పరవడం లేదు, నా వల్ల కాదు అని చెప్పడం లేదు. నేను ఒకటే ఆలోచించాను, కష్టాలుంటే నాకుంటాయి, ఇబ్బందులుంటే రాష్ట్రానికి ఉంటాయి, కానీ ప్రజలకు మాత్రం ఇబ్బంది లేకుండా చేయాలని అనునిత్యం పేదల యొక్క ముఖాల్లో ఆనందం చూడాలని ముందుకు పోతున్నా. మీరు చూస్తున్నారు. భారత క్రికెట్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆధార్ వివరాలను బహిర్గతం చేసిన సంబంధిత ఏజెన్సీని 10 ఏళ్ల పాటు నిషేధిత జాబితాలో ఉంచుతున్నట్లు ఆధార్ ప్రాధికార సంస్థ UIDAI ప్రకటించింది. ఈ ఘటనలో పాత్ర ఉన్న ఇతరులపై కూడా విచారణ నిర్వహించి ఆధార్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. రాంచీలోని ఒక ఏజెన్సీ ద్వారా ధోని తన ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోగా అందుకు సంబంధించిన రిసిప్ట్ ప్రభుత్వ CSC ఈ గవర్నెన్స్ ట్విట్టర్ పేజ్లో నిన్న ప్రత్యక్షమైంది. ఆ తర్వాత కొద్ది గంటలకే తొలగించారు. ఈ అంశాన్ని ధోని భార్య సాక్షి ట్విట్టర్ ద్వారా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే జరిగిన ఘటనపై విచారణ నిర్వహించాలని ఆదేశించారు. ఆధార్ చట్టాన్ని అనుసరించి ఒక వ్యక్తికి సంబంధించి వ్యక్తిగత వివరాలు బహిర్గతపరచడం నేరమని, కఠిన చర్యలుంటాయని UIDAI ముఖ్య కార్యనిర్వహణ అధికారి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ధోని ఆధార్ వివరాలు బహిర్గతమైన వేళ రాజ్యసభలో ఆసక్తికర చర్చ జరిగింది. బ్యాంకు ఖాతాలకు, ఆదాయ పన్ను రిటర్న్లకు కేంద్రం ఆధార్ను తప్పనిసరి చేస్తుండటం వల్ల హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ కొట్టిపారేశారు. How will you protect the privacy of transactions in bank accounts? How will you protect the privacy of fax material in the income tax returns? The Pentagon has been hacked. 500 million accounts have been hacked by somebody sitting in some country of Europe. What is the guarantee that you have the technology to prevent hacking of bank accounts, hacking of income tax accounts through the Aadhaar number? Pentagon got hacked even without the Aadhaar being there. So the hacking doesn't take place because of Aadhaar. If the firewalls can be broken and hacking can take place, then hacking will take place anywhere. That is not a ground that hacking takes place only because Aadhaar is there. ఆసియా, ఐరోపా మార్కెట్లలో సానుకూల ఫలితాలతో స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో పయనించాయి. నిన్న 172 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్ ఇవాళ 122 పాయింట్లు పెరిగింది. ఉదయం నిన్నటి ముగింపు కంటే 50 పాయింట్లకు పైన 29,463 వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో అమ్మకాల ఒత్తిడి నెలకొని 29,439 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. డెరివేటివ్స్ రేపటితో ముగుస్తున్న వేళ మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో 29,554 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరిన సూచి చివరకు 29,531 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 43 పాయింట్లు వృద్ధి చెంది 9,144 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.